చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి అంటే జూన్ 4వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు వరుస వెంబడి ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. అయితే ఈసారి జరిగే కార్యక్రమాలు ఏకంగా మండల కేంద్రాల్లో కూడా జరగబోతుండటం విశేషం. ఇప్పటికే పార్టీ పరంగా విశేషంగా నిర్మాణం పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి ఈ పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా జూన్ 4వ తారీఖున మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే గతంలో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాల కింద అందిస్తామంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకంతో ఇచ్చినటువంటి బాండ్లను కూడా రేపు తగలబెట్టే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ తర్వాత 8, 9 తారీఖుల్లో టౌన్ హాల్ సదస్సుల పేరుతోటి నియోజకవర్గ కేంద్రాల్లో ఒక సదస్సులను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఈ సందర్భంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో వాటన్నిటినీ వివరించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు చేయబోతున్నారు. అనంతరం 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇలా వరుస వెంబడి జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలకు కలిసి వచ్చే ఇతర రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అలాగే సాధారణ ప్రజలు కూడా భాగస్వాములు అవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది.